హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ ఆఫీస్ ఈ 2 కేటగిరీస్‌కి సంబంధించి 2 లీడింగ్ కంపెనీస్ నుంచి 2 ఇంట్రెస్టింగ్ పొజిషన్స్‌కి సంబంధించిన అప్డేట్స్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. ఇందులో ఒక పొజిషన్‌కి సంబంధించి బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. అండ్ సెకండ్ పొజిషన్‌కొచ్చేసి మెయిన్‌లీ స్టూడెంట్స్ అయితే ఎలిజిబుల్ అండి. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఒక పొజిషన్‌కి సంబంధించి వర్కింగ్ స్టైల్ ఫుల్లీ రిమోట్ మోడ్‌లో ఉంటుంది. సో, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ అయితే ఉంటుందండి. అండ్ ఎటువంటి థర్డ్ పార్టీ వెబ్‌సైట్స్ నుంచి కాకుండా డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ పొజిషన్స్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లై చేసుకునే ప్రొసీజర్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో, వీడియోను ఎండ్ వరకు చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో, డీటెయిల్స్‌లోకి వెళ్తే రేజర్ పే కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా జూనియర్ అసోసియేట్ బిజినెస్ ఆపరేషన్స్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. సో, బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ పొజిషన్ కాంట్రాక్ట్ బేసిస్‌లో ఉంటుందండి. అండ్ డ్యూరేషన్ 6 మంత్స్ వరకు ఉంటుందండి. అండ్ ఈ డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ అండ్ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి ఈ పొజిషన్ యొక్క డ్యూరేషన్ ఎక్స్‌టెండ్ చేయడమో లేదా పర్మనెంట్ చేయడమో చేస్తారు. సో, మీ పర్ఫార్మెన్స్ అండ్ బిజినెస్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి కన్వర్షన్ అయితే ఉంటుందండి. అంటే సాలరీ విషయానికొస్తే 18,000 నుంచి 25,000 వరకు మంత్లీ స్టైపెండ్‌ను కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో, ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే యాస్ ఎ కస్టమర్ ఆన్‌బోర్డింగ్ అసోసియేట్‌గా కస్టమర్స్ యొక్క ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్‌లో సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్‌కి సంబంధించి న్యూ కస్టమర్స్‌కి స్టెప్ బై స్టెప్ గైడెన్స్‌ను ప్రొవైడ్ చేయడము, ట్రాకింగ్ ప్రోగ్రెస్, రిపోర్టింగ్ అండ్ మెయింటైనింగ్ రికార్డ్స్, ఇంటర్నల్ టీమ్స్‌తో కలిసి వర్క్ చేయడము అండ్ ఆల్సో టీమ్ యొక్క డిఫరెంట్ టాస్క్‌లలో సపోర్ట్‌ని అందించడము వంటి వాటిపై ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో, డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ మెయిన్‌లీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఎంఎస్ ఎక్సెల్ అండ్ గూగుల్ షీట్స్ పై నాలెడ్జ్ అయితే ఉండాలి. సో, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్సో రెలెవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ బెంగుళూరు అండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ చిన్న అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి మీ అప్లికేషన్‌ని సబ్మిట్ చేసుకోండి. సో, ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో మీ బేసిక్ డీటెయిల్స్ లైక్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్ వంటి డీటెయిల్స్‌ను ఫిల్ చేయండి. అండ్ ఎంప్లాయ్‌మెంట్ సెక్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ మీ డీటెయిల్స్‌ను ప్రొవైడ్ చేయండి. అండ్ ఫ్రెషర్స్ అయితే కంపెనీ నేమ్ అండ్ టైటిల్ ఆప్షన్స్‌లో ఎన్ఏ, ప్రెజెంట్ మంత్ అండ్ ఇయర్‌ను సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్‌లో టిక్ చేయండి సరిపోతుంది. సో, ఇక్కడ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ యొక్క లింక్‌ను పేస్ట్ చేయండి. టోటల్ ఎక్స్‌పీరియన్స్ ఆప్షన్‌లో ఫ్రెషర్స్ అయితే ఎన్ఏ లేదా 0ని మెన్షన్ చేయండి. అండ్ ఈ ఆప్షన్‌లో ఫ్రెషర్స్ అయితే నాట్ అప్లికేబుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ కరెంట్ డెసిగ్నేషన్ ఆప్షన్‌లో ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్ ఆప్షన్ చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కొన్ని స్క్రీనింగ్ క్వెషన్స్‌ని అయితే అడుగుతున్నారు. సో, ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పొజిషన్ వచ్చేసి రెవెల్యూట్ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా రేవ్ సెలరేటర్ ఇంటర్న్‌షిప్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో రీసెంట్‌లీ హైరింగ్ అయితే స్టార్ట్ అయిందండి. అండ్ గ్లోబల్లీ డిఫరెంట్ కంట్రీస్‌కి సంబంధించి హైరింగ్ అయితే ఈ కంపెనీ స్టార్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇండియా లొకేషన్‌కి సంబంధించి కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో, రిమోట్ మోడ్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చండి. అండ్ మెయిన్‌లీ ఈ పొజిషన్ ఇంటర్న్‌షిప్ కేటగిరీలో ఉంటుందండి. సో, ఈ ఇంటర్న్‌షిప్ యొక్క డ్యూరేషన్ 3 మంత్స్ వరకు ఉంటుంది. అండ్ మీ పర్ఫార్మెన్స్‌ని బట్టి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఫుల్ టైమ్ రోల్‌గా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. అండ్ ఈ ఇంటర్న్‌షిప్ కూడా పెయిడ్ ఇంటర్న్‌షిప్ అండి. సో, కంపెనీ నుంచి మీకు స్టైపెండ్ కూడా ఉంటుంది. అండ్ అప్లై చేసుకునే లాస్ట్ డేట్ ఈ ఇయర్ డిసెంబర్ వరకు ఉంటుందండి. అండ్ ఈ ప్రోగ్రామ్ జూన్ లేదా జులై 2026లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఫస్ట్‌లీ జాబ్ యొక్క రోల్ గురించి మాట్లాడుకుంటే మెయిన్‌గా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అప్లికేషన్స్ యొక్క సెక్యూరిటీస్‌కి సంబంధించి వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ వర్క్‌కి సంబంధించిన ట్రైనింగ్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. రన్ సెక్యూరిటీ స్కాన్స్ అండ్ రివ్యూయింగ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్స్, డాక్యుమెంటింగ్ అండ్ రిపోర్టింగ్, ఫ్లాగింగ్ సెక్యూరిటీ ఇష్యూస్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క మెయిన్ కీ రోల్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఒకసారి క్లియర్‌గా చూసుకోండి. అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి ప్రెజెంట్ కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజిక్స్ రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి గ్రాడ్యుయేషన్ లేదా మాస్టర్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చండి. సో, మెయిన్‌లీ గ్రాడ్యుయేషన్ లేదా మాస్టర్ డిగ్రీ 2027లో కంప్లీట్ అయ్యే వాళ్ళు ఈ రోల్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మెయిన్‌లీ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై కూడా మంచి నాలెడ్జ్ ఉండాలి.
అండ్ అలాగే గుడ్ టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాలండి. అండ్ ఆల్సో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి కంపెనీ నుంచి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మెయిన్‌లీ రిమోట్ వర్క్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ ఆల్సో ఇది పెయిడ్ ఇంటర్న్‌షిప్ అండి. మీ లొకేషన్‌ని బట్టి స్టైపెండ్ కూడా డిసైడ్ అవుతుందండి. సో, చాలా మంచి ఆపర్చునిటీస్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను చూడండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.